తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉందంటారు? ఇవన్నీ పోయాకమ్మా, అసలు పొరపాటు కూడా వీళ్ళకి అంత సీన్ లేదు. అంత మెజారిటీ, భారీగా మెజారిటీ అవడం అంటే అంత తేలికైన విషయం కాదు. వీళ్ళు అంతకుముందు ఏం చేశారని ఇంత భారీ మెజారిటీ వస్తుంది? జగన్ చేసిన తప్పేంటి, వీళ్ళు చేసిన ఉప్పేంటి? అంతకుముందు ఏదైనా చేసి ఉంటే అందుకనే ఈయన సైడ్ చేసి చేశారు రానొచ్చు. ఈ ఈవీఎంలు మాత్రం ఏదో తేడా జరిగిందిలే కానీ, లేకపోతే అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదు. దానికి తోడు అసలు మన రాష్ట్రంలో చాలామంది పల్లెటూరులో కూడా ఎవరికి కూడా బీజేపీ ముద్ర ఏంటంటే తెలియదు. అలాంటిది బీజేపీకి 7 సీట్లు రావడం ఏంటి? అది కూడా భారీ మెజారిటీ ఏంటి? పురంధేశ్వరి 2 లక్షల మెజారిటీలా? ఇది సాధ్యపడేదే కాదు అసలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో అసెంబ్లీకి గేట్ తాకలేని అసెంబ్లీకి కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఇంకా ముఖ్యమంత్రి అయితే చాలా ఆనందపడతా. అంటే జగన్ చేసిన తప్పే లేదు. జగన్ కూడా చాలా వరకు పేదవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాడు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. పోనీ వీళ్ళు ఇంతకుముందు చేసి ఉంటే వీళ్ళు చేశారా బాబు, వీళ్ళు ఈయనకంటే గొప్పగా వాళ్ళు చేశారనుకోవచ్చు. కానీ వాళ్ళకంటే గొప్పగా ఈయన చేశాడు. అన్ని సీట్లు అయితే ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక 40-50 సీట్ల తేడాతో ఓడిపోవాలి. 10-11 స్థానాలకి పరిమితం అవడు. ఇది వాస్తవం. అది అంటే మరి అసెంబ్లీకి లోకేష్ కూడా గతంలో గేట్ తాకని ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతానే ఒకటి. ఇప్పుడు 3 లక్షల ఓట్లు ఉంటాయి, 3,50,000 ఓట్లు అక్కడి నుంచి పోలేని. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారుగా బయటికి. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నదే 300 ఓట్లు అనుకో, 350 ఓట్లు ఎట్ట పోలైతే ఆ 350లోనే 250 పోలవాలా? ప్రజా వ్యతిరేకత ఉందంటున్నారు. దీనికి ఎంత నువ్వు ఏ పల్లెటూరులో అన్నా పో, 10 మంది కూర్చున్న చోట, 15 మంది కూర్చున్న చోట కంపల్సరీ 10 మంది వైసీపీకి చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు. ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కొంచెం తిరిగాడు. పవన్ కళ్యాణ్ కూడా అన్ని సీట్లు రావటం నాకైతే కలగానే ఉంది. రాదు పవన్ కళ్యాణ్ 21 సీట్లు 21 సీట్లు గెలవడం అంటే మామూలు విషయమా? బీజేపీ 21కి 7 సీట్లకి 7 సీట్లు గెలవడం మామూలు విషయమా? అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవడికి. మన ఆంధ్రాలో అసలు ఏపీలో ఉందా ఎక్కడన్నా బీజేపీ? అంతకుముందు పోనీ గెలిచిన ఏమైనా ఉన్నాయా? ఆ దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. అది అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ భూములు అక్కడ అవన్నీ కూడా జరిగినాయి, ప్రజల్లో ఉంది. అందుకే వ్యతిరేకత ఉందా? ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ కంపల్సరీ 50-60 సీట్లు జగన్కి ఎట్టి పరిస్థితులు వచ్చాయి. ఇంత దారుణంగా అయితే ఓడిపోయే అవకాశం లేదు. ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ 175 సీట్లలో కనీసం ఒక 70-80 సీట్లు పక్కాగా వచ్చాయి. అసలు కనీసం ఎంత తీసేసినా ఒక 50 సీట్లు వచ్చాయి. ఎంతగా తీసేసినా కానీ ఎంత పనికి రాకుండా పోయినా లేకపోతే. ఎందుకంటే జగన్ ఇచ్చిన డబ్బులు ప్రతి పేదవాడు ఇప్పుడు జగన్ ఉన్నట్టయితే 25,000 వచ్చాయి. నాకు సింపుల్గా చెప్తున్నా. అమ్మఒడి 15,000 దాకా వచ్చాయా? ఆటోకు 10,000 వచ్చాయా? ఈ నెలలో వచ్చేయలేను. అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అందువల్ల వీళ్ళ వల్ల కాదండి. జగన్ కంటే ఎక్కువ పథకాలు అవన్నీ సుత్తి మాటలు. వీళ్ళు అంతకుముందు చెప్తున్నా కదా. నేను రాజశేఖర రెడ్డికి హయాంలో ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డికి ఓటు వేయలేదు. ప్రజారాజ్యంకే ఓటేసాను. నేను చిరంజీవికి యూత్ లీడర్ మా ఊళ్ళో నేను చిరంజీవికి ఓటేసాం. పక్కాగా చెబుతున్నాగా ప్రజారాజ్యం. అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనుక చిరంజీవి ఉన్నట్టయితే ఒక్కరోజు సీఎం అయినా చేసేవాడు కదా అనిపించింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కనుక చిరంజీవి కాంగ్రెస్లో జాయిన్ అయినట్టయితే కంపల్సరీగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒక్కరోజు సీఎం అయినా చేసేవాడు. చాలా మిస్ అయ్యా నేను యాక్చువల్గా. చాలా బాధపడ్డాం కూడా. అబ్బా ఎంత పని అయిపోయింది రాని. ఎందుకంటే ఫస్ట్ కాడ నుంచి కూడా చిరంజీవి అభిమానులమే.